నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఒక మాట చెప్పుకోవాలి. మన నాయకులు లేదా అధికారులు వీళ్ళు ఎందుకున్నారో, ఏ పని చేస్తున్నారో మనకి విషయం పక్కన పెడితే వాళ్ళకు కూడా తెలియదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ రెండు ఒకటే, వేరు కాదు. కారణం ఏంటంటే రాజమండ్రిలో వివిధ ఉద్యోగాల రీత్యా కావచ్చు, వ్యాపారాల రీత్యా కావచ్చు, ఏం చేసినా వాళ్ళు నివాసం ఉండేది మాత్రం రూరల్లోనే. అందువల్ల ఈ రెండిటికి విడదీయరాన అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ చాలా ఆసక్తికర అంశం కూడా ఉంది. అదేంటంటే రైల్వే స్టేషన్ నుండి హుక్కుంపేట వెళ్లే రోడ్డు. దీనికోసం ఎక్కడికక్కడే చర్చలు తప్ప ఫలితం లేదు. ఇక దీనికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇంకొక కొత్తగా నిర్మించిన హైవే ఉంటుంది. ఈ హైవే విషయానికి వచ్చేసరికి సుమారుగా రోజుకి 10ల సంఖ్యలో మాత్రమే వాహనాలు తిరుగుతాయి. 10ల సంఖ్యలో మాత్రమే ప్రజలు ఈ దారి గుండా ప్రయాణం చేస్తారు. ఈ దారిలో ప్రయాణం చేయాలంటే ఎవరైనా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే విధంగా రోడ్డు కూడా చాలా బాగా వేశారు. త్వరలోనే భారీ స్థాయిలో ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక రైల్వే స్టేషన్ నుండి హుక్కుంపేట వెళ్లే రోడ్డు విషయానికి వచ్చేసరికి నిత్యం వేలాది మంది, వందలాది వాహనాలు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు ఈ రోడ్డునే తిరుగుతాయి. ఒక్కసారి ఆ రోడ్డు పరిస్థితి గమనించండి. ఎంత దుర్భర పరిస్థితిలో ఈ రోడ్డు ఉందో. ఏ నాయకుడికి, అధికారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించడం లేదో అర్థం కావట్లేదని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేసిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడు అనే హామీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో రోడ్డు మీరే చూడండి. మరి ఈ నాయకులు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారా? ప్రజలు పోతే మాకేంటి, ఎన్నికల సమయానికి వెళ్లి 4 కబుర్లు చెప్తే ఓట్లేస్తారని ఉద్దేశం మీద ఉంటారో, ఇక అధికారులకు వచ్చేసరికి నెలకు వచ్చేసరికి శాలరీ వస్తుంది, మాకేంటి, ప్రజలు ఎలా అయిపోతే మాకేంటి అని అనుకుంటున్నారో వేచి చూడాలి. వీళ్ళ ఉద్దేశాలు ఏదైనా ప్రజల కోసం ఉన్నట్టయితే ఈ రోడ్డు రిపేర్ జరుగుతుంది. లేదా షరా మామూలే. రోజుకి కనీసం 2-3 ఈ రోడ్డులో గోతుల్లో పడి గాయాలు పాలవ్వడం చాలా హృదయ విదారక దృశ్యాలని ఈ రోడ్డులో మనం చూడొచ్చు. ఇదండి సంగతి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.